ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మొట్టమొదటి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించడం పట్ల కోచ్ గంభీర్ మొట్టమొదటి మ్యాచ్లో అద్భుత విజయం సాధించడం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఈ క్రమంలో తన యొక్క హావభావాలు చూసినటువంటి అభిమానులు సోషల్ మీడియాలో గంభీర్ అదేవిధంగా అశ్విన్, రోహిత్ శర్మ ఫోటోలు పెట్టుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి మ్యాచ్ అనంతరం తర్వాత మరి గంభీర్గా మాట్లాడుతూ వాస్తవానికి ఇటువంటి విజయం ఏ కోచ్ని కూడా అవసరమే. వాస్తవానికి మంచి ఫామ్లో ఉన్నటువంటి టీమిండియా మొట్టమొదటి ఫస్ట్ ఇన్నింగ్స్లో కష్టాల్లో పడ్డప్పటికీ ఆల్రౌండ్ అయినటువంటి జడేజా అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరు కూడా ఆదుకొని టీమిండియాను నిలబెట్టారు. ఇక అదే కాకుండా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మన టీమిండియాను యంగ్ బ్యాటర్ అయినటువంటి శుభ్మన్ గిల్ అదేవిధంగా రిషబ్ పంత్ కూడా బ్యాటింగ్ బాలను తమ భుజానిపైన వేసుకొని అద్భుతంగా టీమిండియాను ముందుకు తీసుకుపోవడం కాకుండా కీలకంగా ఆడి చెరకు సెంచరీ కొట్టి అవరా అనిపించారు. ఇక మ్యాచ్ అనంతరం మరి మాట్లాడుతూ గంభీర్ ఇటువంటి విజయం ఏ కోచ్ అని కూడా మరి వచ్చినప్పుడు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తాడు. వాస్తవానికి టీమిండియా ఆడిన విధానం సూపరు. నా కళ ఒకటే, తప్పకుండా WC ఫైనల్కు టీమిండియా తీసుకుపోవడం, ఛాంపియన్షిప్ కొట్టడం, తప్పకుండా అది సాహసం చెప్పి అనుకుంటున్నా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇటు రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, శుభ్మన్ గిల్ కావచ్చు, రిషబ్ పంత్ కావచ్చు, రవీంద్ర జడేజా కావచ్చు, అదేవిధంగా అశ్విన్ కావచ్చు, అదేవిధంగా KL రాహుల్ కావచ్చు, ఈ బ్యాటింగ్ తో అద్భుతంగా ఉంది. తప్పకుండా ఈ యొక్క టీంను కంటిన్యూ చేసి తప్పకుండా టీమిండియా తప్పకుండా WC ఫైనల్లో సాధించే దశగా తప్పకుండా చేస్తానని చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా మనలో ఆడుతున్న విధానం అదేవిధంగా మరి ముందుకు సాగుతున్న విధానం అద్భుతం చెప్పి మ్యాచ్ అనంతరం మన గంభీర్ ఎంతో ఆనందం వ్యక్తం చేయడం జరిగింది ఫ్రెండ్స్.